హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్కే ఫ్యాక్ట్స్. ఈరోజు మనము మానస సరోవరం గురించి తెలుసుకుందాము. అసలు మానస సరోవరం అంటే ఏమిటి? మానస సరోవరం అనేది ఎక్కడ ఉంది? మానస సరోవరం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క మ్యాప్ మానస సరోవరం యొక్క మ్యాప్. మన ఇండియా బోర్డర్కి, చైనా బోర్డర్కి, నేపాల్ బోర్డర్కి మధ్యలో కలదు. మానస సరోవరం అంటే ఏమిటి? మానస సరోవరం అనేది హిందువుల యొక్క ఒక గొప్ప పుణ్యక్షేత్రం. పురాణాల ప్రకారము, వేదాల ప్రకారము ఈ యొక్క మానస సరోవరానికి ఎంతగానో ప్రాముఖ్యత కలదు. మానస సరోవరం అనగా ఒక మంచినీటి సరస్సు. మానస సరోవరం అనేది చైనాలోని టిబెట్ ప్రాంతంలో కలదు. మానస సరోవరం పక్కనే సాక్షాత్తు ఎంతో పవిత్రమైనటువంటి కైలాసగిరి పర్వతం కలదు. కైలాసగిరి పర్వతం అనేది హిందువులకు ఎంతగానో పవిత్రమైనటువంటి క్షేత్రంగా పిలువబడుతున్నది. భారతదేశంలోని ఎంతోమంది హిందువులు మానస సరోవరాన్ని మరియు దాని పక్కనే ఉన్నటువంటి ఎంతో పవిత్రమైనటువంటి కైలాసగిరి పర్వతాన్ని చూడాలని ఎంతగానో ఆశపడుతూ ఉంటారు. దాని విధంగానే చాలామంది హిందువులు మానస సరోవరం యాత్రని కొనసాగిస్తూ ఉంటారు. మానస సరోవరాన్ని దాని పక్కనే ఉన్నటువంటి కైలాసగిరి యాత్రని చేయాలి అని చాలామంది హిందువుల యొక్క కళ. మానస సరోవరం అంటే మానస అంటే మనస్సు, సరోవరం అంటే సరస్సు. అందుకనే దీనిని మానస సరోవరంగా పిలుస్తూ ఉంటారు. మానస సరోవరం పక్కనే ఒక చేదు జలము అనే ఒక సరస్సు కలదు. దాని పేరే రక్షస్థల్ అనే ఉప్పునీటి సరస్సు. మానస సరోవరము అనేది కైలాసగిరి పర్వతము పక్కనే ఉండడం వలన దీనిని శ్రీ కైలాస మానస సరోవరము అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. మానస సరోవరం పక్కనే ఉన్నటువంటి రక్షస్థల్ అనే ఉప్పునీటి సరస్సుని ఇదిగో మీరు శాటిలైట్ నుండి గీసినటువంటి ఈ యొక్క మ్యాప్లో చాలా క్షుణ్ణంగా చూడవచ్చు. ఒకవైపు మానస సరోవరము, రెండో వైపు రక్షస్థల్ అనే ఉప్పునీటి సరస్సు. మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క కైలాసగిరి పర్వతము ఉత్తర భాగము మరియు యొక్క పశ్చిమ భాగము కూడా చాలా షార్ప్గా ఉండడం కారణంగా యాత్రికులు కూడా కైలాసగిరి పర్వతం దగ్గర ఉన్నటువంటి వాతావరణాన్ని అంచనా వేయడంలో అప్పుడప్పుడు కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు. కైలాసగిరి పర్వతం యొక్క భాగం మొత్తము కూడా ఈ యొక్క మానస సరోవరం అనే సరస్సుతో నిండి ఉండడం వల్ల మానస సరోవరానికి ఎంతగానో భక్తులు పోటెత్తడం మొదలవుతుంది. కానీ మన ఇండియా మాత్రం చాలా అతి తక్కువ సంఖ్యలో మానస సరోవర యాత్రకి భక్తులను ఎలౌ చేస్తూ ఉంటుంది. కానీ చాలామంది మానస సరోవరాన్ని, కైలాసగిరి పర్వతాన్ని చూడాలి అని ప్రైవేటు ప్రైవేటు యాత్రా సంస్థలు చైనా నుంచి అనుమతులు తెచ్చుకుని ఈ యొక్క మానస సరోవరం అనే సరస్సుని మరియు కైలాస పర్వతాన్ని సందర్శిస్తూ ఉంటారు. కైలాస పర్వతం యొక్క విశిష్టత ఏమిటి అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఇద్దరు కైలాస పర్వతం మీద ఉన్నారు అని ప్రతీతి గావించింది. అందుకే ఈ యొక్క ప్రాంతానికి మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారము ఇంత ప్రాముఖ్యత కలదు. మానస సరోవరము అంటే సాక్షాత్తు బ్రహ్మదేవుని మనసు నుండి వచ్చినటువంటి సరస్సు అని అర్థం ఉంది. సాక్షాత్తు బ్రహ్మదేవుని మనసులో నుండి, స్వర్గం నుండి ఈ లోకంలో ఈ యొక్క కైలాసగిరి పర్వతం పక్కనే వెలిసింది అని మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారము, వేదాల ప్రకారము, ఉపనిషత్తుల ప్రకారము అర్థమవుతుంది. మానస సరోవరంలో వచ్చినటువంటి యాత్రికులకి ఎంతో ఆహ్లాదాన్ని ఇవ్వడానికి మంచినీటి సరస్సు మీద తెల్లని హంసలు ఉంటాయని ప్రసిద్ధి. మానస సరోవరం చుట్టుపక్కల ఆ శివుని యొక్క జ్ఞాపకాలు, పరమేశ్వరుని యొక్క జ్ఞాపకాలు ఆ ప్రకృతి ఎంతో అందంగా చూపిస్తుంది. మానస సరోవరము ఈ సముద్ర మట్టానికి దాదాపుగా 4590 మీటర్ల ఎత్తులో ఉండడం వలన అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని అర్థం చేసుకోవడం చాలా వరకు క్లిష్టతరమైనది అని చెప్పవచ్చు.
మానస సరోవరము సుమారుగా లాసా నగరానికి 940 కిలోమీటర్ దూరంలో ఉంటూ భారతదేశానికి మరియు నేపాల్కు అతి సరిహద్దుల్లో మాత్రం ఉంది. మరొక అద్భుతమైన విషయం ఏమిటి అంటే మానస సరోవరం మీద ప్రతిరోజు రాత్రి సుమారుగా 2:30 నుంచి 4 గంటల వరకు రకరకాల కాంతులతో వెదజల్లుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క నమ్మకం ఏమిటి అంటే సాక్షాత్తు ఆ యొక్క దేవతలే మానస సరోవరానికి వచ్చి స్నానమాడి ఆ పార్వతీ పరమేశ్వరులను పూజిస్తారు అని ఇక్కడ వాళ్ళ నమ్మకం. సో ఇది ఫ్రెండ్స్ మానస సరోవరం యొక్క గొప్ప చరిత్ర విశిష్టత. మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ బటన్ నొక్కండి, శంభో శంకర అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.